నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అక్కినేని ఫ్యామిలీకి హిట్లు కలిసి రానటువంటి వేళ చాలా కాలం తర్వాత తండేలు ఒక మంచి హిట్ని తీసుకొచ్చింది. అదిగాక తండేలుకి ముందు ఏదైతే నాగ చైతన్య గారు మళ్ళీ శోభిత తులిపల్లతో మ్యారేజ్ కావడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటి నుంచి అంతా పాజిటివ్ వైబ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే వాస్తవానికి గతంలో ఉన్నటువంటి ఒక సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది అంటుంది, చాలా వార్తలు వస్తుంది ఏంటంటే మొదటి పెళ్ళి అక్కినేనికి కరెక్ట్గా అచ్చి రాలేదా అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే చాలా గుప్పునున్నాయి. ఇప్పుడు అదే వార్త మళ్ళీ రాబోతుంది. అంటే అది అఖిల లేదంటే చైతన్యనా లేదా నాగార్జున కాదు, అది సుమంత్ అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం అంటే ఫస్ట్ చిన్న కరెక్షన్ చేయాలి. సుమంత్ అక్కినేని సుమంత్ కాదు, యార్లగడ్డ సుమంత్. కాబట్టి అక్కినేని అనేది పక్కన పెట్టచ్చు. మీరు యార్లగడ్డ సుమంత్కి మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా అంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు సుమంత్ వయసు దాదాపు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల వయసు పెద్దగా మించిపోయింది ఏం లేదు. 50 సంవత్సరాలు అంటే వాళ్ళ సినిమా హీరోలకి అదే వయసు. అదేగాక మనం చూసాం మొన్న మధ్య సీనియర్ నరేష్ గారు కూడా ఇటీవల 65 ఏళ్ళు ఆయన పెళ్లి చేసుకుంటున్నప్పుడు 50 ఏళ్ళు ఆయన పెళ్లి చేసుకోవాలని కూడా తప్పేం కాదు. కాబట్టి ఈ విషయంలో నేను సుమంత్ని సమర్థిస్తా. పెళ్ళి అనేది అవసరమే మనిషికి. యంగ్ హీరోలు ఎవరైనా అంటే యంగ్ అంటే 45-50 మధ్యలో ఉండే హీరోలు కూడా పెళ్లి చేసుకోవాలి. కాబట్టి మనం అప్రిషియేట్ చేయాలి సుమంత్ని. గతంలో మనం చూసుకుంటే కీర్తిరెడ్డి గారిని పెళ్లి చేసుకున్న సందర్భాలు తెలుసు. తర్వాత ఏ పరిస్థితుల్లో విడాకులు అయ్యాయని సంగతి మనకు తెలియకపోయినా ఇప్పుడు ఏ హీరోయిన్తో అంటే చెప్తుంది ఏంటంటే టాలీవుడ్లో ఒక యంగ్ హీరోయిన్తో ప్రేమాయణంలో ఉన్నారు సుమంత్ అని చెప్పేసి అయితే అంటున్నారు. మొత్తానికి సుమంత్ సంబంధించి ఎలాంటి ఏమంటారు వార్తలు రాబోతున్నాయి, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇలాంటి ఏమైనా సమాచారాలు ఉన్నాయంటారు? అంటే మొదటి పెళ్లి విషయానికి వచ్చారు కీర్తిరెడ్డితో జరిగిన మాట వాస్తవమే. 2002-2003 దాదాపు ఆ టైంలో జరిగిన పెళ్లి. దాదాపు 22 ఏళ్ళు చిల్లర పెళ్ళి అవుతుంది. ఎందుకంటే అక్కడ నేను ఆ ఏరియాలో పెళ్ళి అయినప్పుడు కూడా ఆ సందర్భంగా వెళ్ళి ఫోటోల కోసం వాటి కోసం తంటాలు పడ్డవాళ్ళని నేను కూడా. అయితే తర్వాత తేడాలు వచ్చినాయి, ఒంటరిగానే ఉంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే ఆ హీరోయిన్ ఎవరు అనేది పెద్ద సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు అయితే వస్తున్నాయి. అయితే నేను అనుకోవడం ఏంటంటే ఆ హీరోయిన్ అయితే నిజం కాదేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, మంచి గ్లామర్ ఉంటుంది. ఇప్పుడే సినిమా కెరీర్ బాగుంది. పెళ్ళికి ఎలా అవుతుంది, పెళ్లి చేసుకోబోతున్నారు అంటున్నారు. లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నట్టుగా కొన్ని రకరకాల వార్తలు వస్తున్నాయి. అంటే మొత్తానికి ఏ అమ్మాయి, ఆ అమ్మాయి గతంలో పెళ్ళి అయిందా లేదంటే ఇదే మొదటి పెళ్ళ అని అడిగితే ఏం చెప్తారు? అమ్మాయి ఇదే మొదటి పెళ్ళి. అమ్మాయి ఎవరో కాదు, సుమంత్తో ఒక సినిమాలో నటించింది అమ్మాయి. సీతారామం అనే సినిమాలో సుమంత్ చేసినప్పుడు అందులో హీరోయిన్ మృణాల్ ఠాకూర్. అక్కడ పరిచయం ఉండుండొచ్చు బహుశా, అది ఫ్రెండ్షిప్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మృణాల్ ఠాకూర్తో ముడిపెట్టి హాయ్ నానాలో కూడా ఈ మధ్యన చేసింది అమ్మాయి. మంచి అవకాశాలు వస్తున్నాయి. అంత పీక్స్లో ఉన్న అమ్మాయి ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందా, అసలు ప్రేమకి ఒప్పుకుంటుందా? పైగా మరి ఏజ్ పరంగా గ్యాప్ ఉంది కదా, ఇవన్నీ వదంతులేవని నా అనుమానం. సో ఓవరాల్గా ఈ యొక్క విషయం కావచ్చు లేదంటే ఈ యొక్క స్టోరీకి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా ఇది అవునా కాదని తేలాలంటే వాళ్ళు ఎవరు చెప్పరండి. సినిమా వాళ్ళ విషయంలో విడాకులు అని చెప్పరు, పెళ్ళి అని చెప్పరు. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతుంటారు. మనం ఏంటంటే ఏదో ఒకటి కావాలి కాబట్టి మనం మాట్లాడుకోవాల్సింది సోషల్ మీడియాలో కావాలి. ఏదో రిట్ తిరుగుతుండాలి, వార్త కావాలి ముందు. ఇదివరకు అమ్మలక్కలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అమ్మలక్కల యుగం పోయింది. సోషల్ మీడియా వాళ్ళ అమ్మలక్కల పాత్రని సోషల్ మీడియా పోషిస్తుంది. కాబట్టి అమ్మలక్కలైనా అయ్యలైనా కానీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారా, ఎంతకాలం జరుగుతుంది ఇది, పెళ్ళికి దాకా వెళ్తుందా, లేదా వాళ్ళ ఫ్రెండ్స్గా మిగిలిపోతారా, ఇలా రకరకాల ప్రశ్నలు వాటికి సమాధానం చెప్పాలంటే కూడా మన వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుందో తెలియదు మనకి. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీలోనే ఒక చెప్పాలంటే అక్కినేని నాగేశ్వరరావు అన్నమాట నాతోనే అన్నారు ఆయన. నేను మా ఆవిడతో సినిమాకి వెళ్ళాను మెడ్రాస్లో. అప్పుడు సినిమాకి వచ్చిన వాళ్ళు అన్నారు, అరే అక్కినేని దేన్నో కొట్టుకొచ్చాడు రోయ్ అన్నారు. ఆ దెబ్బతో మా ఆవిడ మీతో ఎప్పుడు సినిమాకి రానని చెప్పేసింది అన్నారు. ఆయన తీసుకెళ్ళింది ఎవరో వైఫ్ని తీసుకెళ్ళారు. ఇలాగే ఉంటాయి సినిమా వాళ్ళు. ఏంటంటే సుమంత్కి ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, లేదా పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు. ఒకవేళ వయసులో ఉన్నవాళ్ళు యంగ్ వాళ్ళని తీసుకుంటారు కదా, తప్పేం కాదు. అదండి. సో మొత్తానికి దీనిపైన మాత్రం సినీ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సమాచారం వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా సుమంత్ అతి తొందరలో దీని గురించి ప్రకటిస్తారా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే.